రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెలకి బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇట్లాంటి 600 పైబడి హామీలు ఇచ్చాడు. కాపుల్ని బీసీ చేస్తా అన్నాడు, రజకుల్ని ఎస్సీ చేస్తా అన్నాడు, మత్స్యకారుల్ని ఎస్సీ చేస్తా అన్నాడు, బోయల్ని ఎస్టీలు చేస్తా అన్నాడు. ఏమే 600 హామీలు చేతులెత్తి గాలికి వదిలేసి అడ్డగోలుగా దోచుకు తిన 5 ఏళ్లు. ఇవాళ మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలను తెచ్చాడు ఇక్కడికి. ఈ 6 హామీలు తెచ్చంటే 6 గ్యారెంటీలు అంటాడు. 6 గ్యారెంటీలు. ఈ 600 హామీలను పోయినాయి, ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు అన్నా దానికి ముందు 2019 ఎలక్షన్స్లో 600 హామీలు 2014లో, 2019లో పంచసూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, 2019లో పంచసూత్రాలు, 2024కి వచ్చేప్పటికీ 6 గ్యారెంటీలు. ఈ పాత ఏమైనాయి ఈ 600 హామీలు? అవన్నీ గాలికి వదిలారు. 2019 పోనీ 19 పంచసూత్రాలు మాకు ఓటే లేదు కదా అని మళ్ళీ పెట్టాలి కదా, కొనసాగించాలి కదా, అవి లేవు, మళ్ళీ కొత్తవి. అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి ఎరయటం, కొత్త కొత్త కోరికలు అదే తళతళలాడేంటి మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏదో రకంగా బుట్టలో వేయాలి ప్రజల్ని. ఎన్ని మోసాలన్నా చేయాలి, తప్పుడు పనులన్నా చేయాలి, తప్పుడు వాగ్దానాలు చేయాలి, ప్రజలను బుట్టలో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి, దోచుకు తినేయాలి. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు చేసిందేముంది? 2004 వరకు ఎన్టీ రామారావు గారిని పొడి చేసిన కాడి నుంచి 2004 దాకా, 2014 నుంచి 2019 దాకా లోకేష్ చెప్తున్నాడైనా 3 బండలు ఇస్తామని. ఈ 14 ఏళ్లలో కూడా లేదా 2014 నుంచి 19 దాకా కూడా గ్యాస్ బండ రేటు చాలా ఉంది కదా, 1400 1600 ఉంది కదా. ఎన్ని బండలు ఇచ్చావు? అప్పుడు ఈ 3 బండలు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. అంటే అధికారం క్షవరం అయితే మళ్ళీ అధికారం కోసం ఎన్ని తప్పుడు మాటలు మోసాలైనా చేస్తారు. రెండు 2014 నుంచి 19 దాకా ఫ్రీ టికెట్లు అయ్యి మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేకపోయారు? పోనీ ఇవ్వలేకపోయారు, హామీలు ఏమైనా అమలు చేశారా? 600 హామీలు అమలు చేయరు, మళ్ళీ కొత్తగా ఈ మోసాలు చేస్తారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, 2014లో ఈ 600 హామీలు వీళ్ళతో చేయించే బాధ్యత నాది, ప్రశ్నించేందుకు నేను ఉన్నాను, మీరు ఓటేయండి అని చెప్పి మాట్లాడారు. ప్రశ్నించకపోగా భజన కొట్టుడు సరిపోయింది. 14 నుంచి 19, 18 దాకా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు భజన చేయటమే. ఈ భజన చేయడం అయిపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ ఇవన్నీ కూడా మేము కలిసి మా ప్రభుత్వంలో చేసేస్తాం, ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చేస్తాం. 2014లో ఇచ్చింది ఉమ్మడి మేనిఫెస్టో కాదా? 24లో ఇచ్చేది ఉమ్మడి మేనిఫెస్టోనా? ఎంత దగాకోరు మాటలు. 2019కి ముందు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? నా తల్లిని దూషించావు, నా కుటుంబాన్ని అవమానపరిచావు, ఖబర్దార్ లోకేష్ నాయుడు, నీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడావు. ఇవాళ ఇదే లోకేష్ నాయుడు దూక్కుంటా వెళ్ళినటువంటి ఈ యాత్ర పేరుతో యువగళం, ఈ నవశకం ఏదో పేర్లు పెడితే నువ్వు ఎందుకు వెళ్ళావు? ఖబర్దార్ అన్నావు కదా లోకేష్ నాయుడిని, అంతు చూస్తానన్నావు కదా, శంకరగిరి మాన్యాలు పట్టిస్తా అన్నావు కదా. లోకేష్ నాయుడు మీ అమ్మగారికి క్షమాపణలు చెప్పాడా? నీకు క్షమాపణలు చెప్పాడా? నీ కాళ్ళు పట్టుకున్నాడా? ఎందుకు వెళ్ళావు? అంటే నీ ఇష్టారాజ్యం
అంటే చంద్రబాబు నాయుడు మోసానికి గురైనటువంటి కాపులు ఆ చంద్రబాబు నాయుడు మీద కోపంతో కసితో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వెళ్ళిపోతారు, ఓటేస్తారని కంగారులో రెచ్చగొట్టటానికి మా అమ్మను తిట్టారు లోకేష్ నాయుడు, వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు, కాబట్టి నాకు ఓటేసేయండి అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఓటేసేయాలి. ఎందుకు వేసేయాలి? నిన్న ఇదే లోకేష్ దొంగ అన్నావు కదా, గజ్జి దొంగ అన్నావు కదా, దోపిడీదారు అన్నావు కదా, చంద్రబాబు నాయుడు దోచుకు తిన్నాడు అన్నావు కదా, మరి ఇవాళ ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయమని చెప్తున్నావు? ఎంత వాటా తీసుకున్నావు?